సింహంతో సావాసం కుదిరింది. అడవిలో కట్టెలు కొట్టుకునే ఈ వ్యక్తికి సింహంతో స్నేహం కుదిరింది. ఎలా కుదిరిందో తెలియదు కానీ క్రూర జంతువైన సింహానికి, కట్టెలు కొట్టుకునే ఈ బాటసారికి ఇద్దరికి స్నేహం కుదిరింది. ఒకరంటే ఒకరికి ఇష్టం. ఉదయం లేవగానే ముందు సింహాన్ని కలవాలి, దాంతో మాట్లాడాలి. సాయంకాలం దాంతో మాట్లాడి కానీ కట్టెలు తీసుకొని ఇంటికి రాడు. ఇది గమనించిన సింహం ఒకరోజు అడవిలో ఉన్న జంతువులన్నిటినీ సభ ఏర్పాటు చేసి ఒక మాటను జారీ చేసింది. వీడు నా స్నేహితుడు, దయచేసి వీడి జోలి ఎవరు వెళ్ళటానికి వీల్లేదు, వీడికి ఎవరు హాని చేయడానికి వీల్లేదు, ఎవరైనా చేశారంటే అడవి నుంచి బహిష్కరిస్తాను అని చెప్పింది. అంతేకాదు, మనకు వీడు మంచి స్నేహితుడిగా ఉన్నాడు కాబట్టి మీరు ఇతనికి సహకరించాలి, అతను ఏదైనా పని చెప్తే మీరు చేయాలని కూడా ఒక ఆజ్ఞ జారీ చేసింది. అది విన్నటువంటి జంతువులన్నీ కూడా మంచిదేలే మనోడి అనుకొని చాలా సహకారంగా ఉండేవి. అడవిలో కట్టెలు కొట్టుకుంటే గాడిదలు వచ్చి మా వీపు మీద ఇంటికి తోలుకొని వెళ్తామనేవి. గుర్రాలు వచ్చి అతన్ని ఎక్కించుకొని ఇంటికి తీసుకొని వెళ్ళేవి. ఇలా కొనసాగుతూ ఉన్నప్పుడు భార్యకి చెప్పాడు, ఏమన్నా తెలుసా, నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు, అద్భుతమైన స్నేహితుడు, నిజంగా వాడిని చూడకుండా నేను ఉండలేను, వాడు లేకుండా ఉండలేను. ఈరోజు మనకు ఇంత డబ్బు వస్తుందంటే, ఇంత ఆదాయం వస్తుందంటే అడవిలో ఆ స్నేహితుడు ఉండబట్టి. అంటే ఈ భార్య అనుకుంది, ఒకసారి ఇంటికి పిలవచ్చుగా, నీ స్నేహితుడు ఎలా ఉంటాడో చూడాలి, ఒకసారి ఆతిథ్యం ఇద్దాం, మంచి భోజనం పెడదాం, ఇంటికి పిలవచ్చుగా. అంటే ఒకరోజు పిలవనే పిలిచాడు. దేన్ని సింహాన్ని ఇంటికి పిలిచాడండి. ఇంకేముంది, ఒక్కసారిగా భయపడిపోయింది, కంగు తిన్నది. నీ స్నేహితుడు సింహమా? అవును. ఈ క్రూర జంతువుతో నువ్వు సావాసం చేస్తున్నావా? అది తెలుసుంటే ఇంటి దాకా నేను రమ్మనే దాన్ని కాదు, అసలు ఇంటికే పిలిచేదాన్ని కాదు. ఇలాంటి క్రూర జంతువుతో నీకు సావాసం ఏంటి అంటే, తెచ్చినటువంటి మాంసం ఆ భర్త దాని ముందు పెట్టాడు, అది తినేసింది, ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఒకరోజు అడవికి వెళ్ళిన తర్వాత ఈ ఫ్రెండ్ మరలా కలిచాడు. ఒక మాట చెప్పింది ఆ సింహం, ఈ చేతిలో ఏముంది, గొడ్డలుంది, ఒకసారి నిన్ను గాయపరచు. అది ఎలా, నేను కొట్టలేదు నిన్ను, ఒకసారి కొట్టు అంటే గొడ్డలతో కొడితే ఈ పంత గాయమైంది. 10 రోజులైంది, 15 రోజులైంది, నెల రోజుల తర్వాత అదే ఫ్రెండ్ని పిలిచి అంటున్నాడు, నా గాయం ఎలా ఉందో చూడు అంటే ఆ గాయాన్ని ఎతికితే కానరాల. నెల రోజుల తర్వాత గాయం కానరాల. అప్పుడు ఆ సింహం అంటుంది, కనిపించిందా? లేదే, గాయం మానిపోయింది పూర్తిగా. చూసావా, నువ్వు కొట్టిన గాయం అయితే మానింది, కానీ నీ భార్య అన్న మాట గాయము నా మనసు ఈరోజు కూడా నొచ్చుకుంటానే. ఇలాంటి క్రూర జంతువుతో నువ్వు సావాసం చేస్తున్నావంటే అసలు ఇంటికే పిలిచేదాన్ని కాదన్నది ఈ మాట ఈరోజు కూడా నివేదిస్తుంది. అర్థమైందా? వెనక్కి తీసుకోలేననే అనే మాటలు దయచేసి అనకండి. ఏ మాట వెనక్కి తీసుకోలేవు అనుకుంటావు అలాంటి మాటలు మాట్లాడకండి, ఎదుటి వ్యక్తిని గాయపరచకండి. ప్రియులరా, ఆ మాట ఎంతగా బాధిస్తుందో ఒక్కసారి ఆలోచించి మాట్లాడటం మంచిది. వేసిన బాణము తిరిగి రాదట, తెలుసా మీకు? వదిలిన మాట కూడా అంతే, తిరిగిరా. ఎంతమందిని గాయపరిచా ఉంటావు ఇంతవరకు. ఆ రోజు సింహం అంటుంది, ఒక దెబ్బ పడింది, ఆ గాయం మానిపోయింది, కానీ నీ భార్య అన్న మాట మాత్రం నా జీవితంలో మానిపోలేదు అని. ప్రియులారా వినండి, మాట ఎంత పవర్ఫుల్ అక్కడ రాయబడింది. ప్రసంగి గ్రంథం 6వ వచనం మళ్ళా చదివిస్తున్నాను. లోపరచనంత పని నీ నోటి వలన జరగనీయద్దు. ఎందుకు గాయాలు, ఎందుకు పచ్చిపుండ్లు, ఎందుకు అనారోగ్యము, ఎందుకు దేహము బలహీనమైపోతుంది? నోరుంది కదని దేవుడా ఇది చేస్తాను, అది చేస్తాను, ఇలా చేస్తాను, అలా చేస్తానని నోటితో ఎలా పడితే అలా మృక్కుబళ్ళు చేసుకొని అవి తీర్చలేక ఈరోజు అదే డబ్బు హాస్పిటల్ పాలు కావటంలా. దేవునికి ఇవ్వటానికి మనసు రానటువంటి మనసులు. 35వ వచనం 11వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం. చాలా విలువైన మాటలు మీతో పంచుకోబోతున్నాను. నేను త్వరగా ముగింపులకి తీసుకొని వస్తాను. న్యాయాధిపతులు 11:35 చూసి